కూటమి నేతల మధ్య సమన్వయం ఉండాలి. వ్యక్తిగత విమర్శలొద్దన్న కూటమి పార్టీలు ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచన. శాంతి భద్రతలపై ఇవాళ సీఎం చంద్రబాబు సమీక్ష. డీజీపీ నుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్ల వరకు రావాలని ఆదేశం. క్షేత్రస్థాయి నివేదికలపై సమావేశంలో చర్చ. హైదరాబాద్ మెట్రోపై రేవంత్ సమీక్ష. పాత బస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలని ఆదేశం. త్వరగా టెండర్లు ప్రారంభించాలన్న సీఎం. ఇవాళ వైసీపీ కీలక సమావేశం. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో జగన్ భేటీ. అసెంబ్లీకి హాజరుపై రానున్న స్పష్టత. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారాలి. కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి జరిగింది. అన్నం పెట్టిన వాళ్లను మర్చిపోరన్న పోచారం. జనసేన ఎమ్మెల్యే హరిప్రసాద్ కు అస్వస్థత. విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స. పవన్ కళ్యాణ్ నాదెండ్ల పరామర్శ. జీఆర్ఎంబీ మీటింగ్ ను బహిష్కరించాలన్న కేటీఆర్. బీఆర్ఎస్ రెచ్చగొడుతుందన్న రఘునందన్. బీజేపీ తెలంగాణపై విషం కక్కుతుందన్న జగదీష్. తల్లిదండ్రులు కావాలనే మీ కలకు ఎందుకు ఆలస్యం? ఇప్పుడు ఉచిత కన్సల్టేషన్, ఉచిత స్కాన్, ఐవీఎఫ్ పై 20,000 వరకు తగ్గింపుతో మీ పేరెంట్హుడ్ ప్రయాణానికి 49 తోడుగా. వేలాది కుటుంబాల నమ్మకం 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. టీఎస్సీపై పోరాటాన్ని కొనసాగిస్తాం. మండల్లో లీకులపై నిలదీస్తామన్న అంబటి. లోకేష్ రాజీనామా చేయాలన్న రోజా. టీఎస్సీపై వైసీపీ ఆరోపణలు అర్ధరహితం. పెయిన్ గంజాయి బ్యాచ్లతో నిరసనలు. ధోరణి మారకపోతే బుద్ధి చెప్తామన్న బుద్ధ. ఈ నెల 18 నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ 1 వే. అండర్ పాస్ ఫ్లైఓవర్లు పూర్తయ్యే వరకు అమలు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి. నిర్మాతలంటే దర్శకులకు భయం, భక్తి ఉండాలి. భారీగా ఖర్చు చేస్తేనే పెద్ద సినిమా కాదు, కంటెంట్ ఉంటే జనం థియేటర్లకు వస్తారన్న చిరంజీవి. రేపు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం. కోస్తా సీమలో వారం రోజుల పాటు వర్షాలు. ఇవాళ పలు చోట్ల వాన సూచన. ఇంద్రకీలాద్రిపై వరుణ యాగం. ఈ నెల 14 నుంచి 16 వరకు నిర్వహణ. దుర్గగుడి ఈవో ప్రకటన. ఈ నెల 23 నుంచి శ్రీవారి పవిత్రోత్సవాలు. 22న అంకురార్పణతో ప్రారంభం. ఆగమ శాస్త్రం ప్రకారం ఏటా నిర్వహణ. కిమ్స్ లో కాసేపట్లో జూనియర్ ఎన్టీఆర్ కు సర్జరీ. భుజం నొప్పితో బాధపడుతున్న హీరో గాయం కారణంగా విశ్రాంతి. తప్పులు జరిగాయి, మమ్మల్ని క్షమించాలి. నిర్మాత ఇచ్చే ప్రతి రూపాయి డాన్సర్స్ కు చేరాలి. కలిసికట్టుగా నడుద్దామన్న జానీ మాస్టర్. ఇవాళ 18వ రోజు పార్లమెంట్ సమావేశాలు. విద్యార్థుల మీద దాడిపై ప్రతిపక్షాల ఆందోళన. అమిత్ షా సమాధానంపై ఉత్కంఠ. ఎఫ్సీఆర్ఏ బిల్లును జేపీసీకి పంపాలని కేంద్రం నిర్ణయం. ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ డిమాండ్. జేపీసీకి పంపించాలన్న డీఎంకే, టీఎంసీ. దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల. ఎర్రకోట పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు. స్వాతంత్ర సమర యోధులను స్మరించుకోవాలి. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరాలి. మరో ఇన్స్టా వీడియో విడుదల చేసిన మోదీ. పాన్ మసాలా ప్యాకింగ్ పై ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక నిర్ణయం. ప్లాస్టిక్ పౌచ్లపై పూర్తి నిషేధం విధింపు. కవర్లు వాడకూడదని ఆదేశాలు.